నమస్తే, వెల్కమ్ టు ప్రజా టీవీ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. హైదరాబాద్ చిక్కడపల్లిలో మరోసారి రోడ్డెక్కిన నిరుద్యోగులు. తిరుపతి కలెక్టరేట్ వద్ద ప్రభుత్వ స్కూల్ విద్యార్థులు నిరసన. కొండగట్టు అంజన్న ఆలయంలో విధుల్లో ఈవో డ్రైవర్, క్యాష్ కౌంటర్ అప్పజెప్పిన అధికారులు. శ్రీకాకుళం కొత్తూరు సర్కిల్ పోలీస్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత. బాసర మహంకాళి అమ్మవారి వెండి కిరీటం హుండీ ఎత్తుకెళ్లిన దుండగులు. ఇక వివరాల్లోకి వెళ్తే, పెద్దపల్లి జిల్లాలో తెలంగాణ ఉద్యమకారుల వేదిక అధ్యక్షుడు నరాల సత్యనారాయణపై తెలంగాణ ఉద్యమకారుడు తోడేటి శంకర్ గౌడ్ తీవ్ర ఆరోపణలు చేశారు. గోదావరికని ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమంలో కేసులు లేని వ్యక్తి ఉద్యమకారుల వేదికకు అధ్యక్షుడిగా ఎలా ఉంటారని ప్రశ్నించారు. సఖీ సంస్థ పేరుతో భారీ వసూలు జరిగాయంటూ ఆరోపిస్తూ ఉద్యమకారులను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. నమస్కారం. ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల వేదికలో నరాల సత్యనారాయణ అనే వ్యక్తి డూప్లికేట్ ఉద్యమకారుడు చైర్మన్గా ఉండి నిజమైన ఉద్యమకారులను మోసం చేసినటువంటి నరాల సత్యనారాయణ నిజమైన ఉద్యమకారులు నరాల సత్యనారాయణ నరాలు దింపడానికి సిద్ధంగా ఉన్నారనేది ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నారు. ఎందుకంటే నరాల సత్యనారాయణ చరిత్ర ఏంటంటే, సఖీ అనే పెట్టి ముందు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సఖీ మహిళలందరి దగ్గర 5,000 రూపాయల చొప్పున మెంబర్షిప్ తీసుకొని దాదాపుగా 2 కోట్ల రూపాయలు వసూలు చేసిండనేది మహిళలందరూ చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా చెప్తారు. తర్వాత అది ముందు విషయం మనకు తెలియదు, ఇప్పుడు కూడా వాళ్ళు చెప్తే మనకు తెలుసు. నేను తెలంగాణ ఉద్యమకారుల వ్యక్తిగా ఉండి 24 సంవత్సరాలు టీఆర్ఎస్ అండ్ బీఆర్ఎస్లో పనిచేసి చిన్న విభేదాలతో మనస్తాపన చెంది నేను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసుడుతోనే ఈ నరాల సత్యనారాయణ జెండా కండువ నాకు ఫేస్బుక్లో కనబడ్డది. వాస్తవం అతను ఎవరో తెలియదు, ఆయన చరిత్ర ఏందో తెలియదు, అసలు ఆయన ఎక్కడో తెలియదు, ఆయన బ్యాక్గ్రౌండ్ కూడా మనకే తెలియకుండా నేను టీఆర్ఎస్ అనే పదవి నాకు బాగా ఇంట్రెస్ట్. కండువ అనేది గులాబీ కండువ అనేది నాకు బాగా ఇంట్రెస్ట్. కాబట్టి ఏం చూడకుండా నేను ఆయనకు ఫోన్ చేసి వ్యవహారం అంతా అడిగినా. ఇక చరిత్ర పోతే బాగా టైం పడుతుంది. అన్న మా చేరు మీకు స్టేట్ జనరల్ సెక్రటరీ ఇస్తా అన్నాను. అసలు ఆయన దగ్గర ఇవాళకు ఒక మనిషి లేడు, ఒక పార్టీలో ఎవ్వరు లేరు. నేను ఒక్కనే స్టేట్ జనరల్ సెక్రటరీ పోయి జాయిన్ అయినా. తర్వాత గోదావరికర్ నుంచి 10 మంది తీసుకుపోయి జాయిన్ చేసిన. నాతోటి ఆ పార్టీలో ఒక 5 జిల్లాల 21 మంది ఇన్ఛార్జ్ చేసిన, 12 మంది అధ్యక్షులు చేసిన, 23 మందిని మండలాధ్యక్షులు చేసి పార్టీని ఆయన నడింట్లో ఉన్నా కానీ ఒక ఉద్యమకాన్ని స్ఫూర్తితోని నేను పార్టీని ఆయన నరాల సత్యనారాయణ ఎక్కడో తెలియకముందు నేను పార్టీని ముందుకు తీసుకుపోయాను. సేమ్ టైంలో కొద్ది రోజులు అయినాక నేను ఉద్యమకారిని కాదు, శంకరన్న నువ్వు ఉద్యమకారుల ఫోరంలో ఎందుకు పనిచేస్తున్నావు, నువ్వు నిజమైన ఉద్యమకారు నీ మీద కేసు ఉన్నాయి, నరాల సత్యనారాయణకు వాళ్ళు నిల్లవుతుంది, నువ్వు సొంతం ఒక సంఘాన్ని పెట్టాను. నాకు సూచనలు చెప్పిన వ్యక్తి నేను అనుకున్న ఒక సంఘాన్ని నడపాలంటే, రాష్ట్రం తిరగాలంటే ఆర్థిక స్తోమత లేదు మనకు అని నేను సపరేట్గా ఊరుకున్నా. కానీ మళ్ళా ఆయన ఒక నెల రోజులకు ఫోన్ చేసి, అన్న నాకు ఉద్యమంలో నేను కీలక పాత్ర పోషించిన, నా దగ్గర 10 కేసులు ఉన్నాయన్న, సిఐ నన్ను రమ్మన్నాడు, జూటా మాటలు దొంగ మాటలు, సిఐ నన్ను రమ్మన్నాడు, కాగితాలు తీసుకోమన్నాడు అని టక్క మా పేర్లు పంపుకొని, నా భార్యది నా పేరే వాస్తవం చెప్తున్నా, ఆయన పేరు పెట్టుకొని ఆయన ఎవరో ఇద్దరు పేరు పెట్టాం 5తోని రిజిస్టర్ చేసి 4-5 రోజులల్లా కాపీ పంపించాం. మళ్ళీ ఉద్యమకారుల నేనే అంటే ఉద్యమకారులు అంటే చాలా
తెలివి తక్కువ అనుకున్న ఆమె ఇప్పుడు ఇది ఇంతకుముందు మహిళ మాట నా అమాయకత్వం నా మంచితనాన్ని యూజ్ చేసుకున్నాను. నేను ఒక 47,500 రూపాయలు ఖర్చు పెట్టి ఉద్యమకారులది ఫస్ట్ మీటింగు తెలంగాణ ఉద్యమకారుల వేదికది గోదావరికానికి అతన్ని రప్పించి శ్రీలక్ష్మి ఫంక్షన్ అలా లక్ష్మీ ఫంక్షన్ అలా నూతి తిరుపతి అలా నేను భారీ ఎత్తున మీటింగ్ పెట్టి 200 మందిని రప్పించి వాళ్ళకు మంచి భోజనం పెట్టి మన విలేకరులకు కూడా అందరు రమ్మని ఎలక్ట్రానిక్ మీడియా పెట్టి మీద నేను బ్రహ్మాండంగా మంచి వాళ్ళందరితో ముంగట బాగా మంది చేరికలు పెట్టి మంచి ప్రోగ్రాం చేశాను. దీంతో నేను 10 జిల్లాలలో తిరిగి 1,250 మందిని నేను ఒక ఉద్యమకారులను కష్టపడి పనిచేసాను. కష్టపడి పనిచేస్తే ఈరోజు అంటే ఈ అందరూ శంకర్ గౌడ్ అన్న చాలా చక్కగా ఉన్నాడు, చక్కగా పనిచేస్తున్నాడు. ఇలా నిజంగా కమిటీలు శంకర్ గౌడ్ అనేసినని ఈ ఉద్యమకారుల ఆదరణ ఓర్వలేక నా మీద ఉన్న అభిమానాన్ని ఓర్వలేక ఏం చేసి ఉండదు ఉద్యమకారులకు ఇందిరా పార్క్ దగ్గర మనం కొట్లాడదామని ఒక ప్రోగ్రాం పెట్టి నాకు చెప్పకుండా పెట్టి ఆయనే ప్రతి మీటింగ్ ప్రతి వాట్సాప్లలో నా నంబర్ ఇస్తానా నాకే ఫోన్ చేయండి, వైస్ చైర్మన్కి ఫోన్ చేయకుర్రి, నేనే దీనికి అంతా కారకుని సొంతం పైసలు ఖర్చు పెట్టుకుంటానా, నేనే దీనికి రాదును, నేనే బంటును, నేనే దీన్ని సొంతంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నా అని అన్నాడు. తెలిసింది నాకు కూడా. కొంతమంది ఫోన్ చేశారు. నా బాధ ఏంటంటే ఒకటే నేను బాధపడేది ఏంటంటే అందరి దిక్కుల కష్టపడి నేను ఉద్యమకాలను జమ చేశాను. ఇలా నేనే రాదు నేనే బంటును అంటాను. ఏంది అని నీ మనస్తాపన చెంది అసలు ఆ ధర్నాకు పోవద్దన్న, కానీ నేను పోకుండా ఫెయిల్ అయిద్దని మేము ఇక్కడ 40 మందిని పట్టుకుని పోయాను. సిరిపూర్గా నుంచి 70 మంది వచ్చారు, నల్లగొండ నుంచి 80 మంది వచ్చారు, హైదరాబాద్ నుంచి 30 మంది వచ్చారు. మొత్తం డాటా 320-30 మంది దాకా వచ్చారు. చాలా సక్సెస్ఫుల్ చేశారు. కానీ అక్కడ చిన్న చిలికి ఇలా ఉద్యమకారులకు వాటర్ ప్యాకెట్ తెచ్చి బత్తాలడేసాం. ఇది పద్ధతి కాదు, మనోళ్ళు మంచి వాటర్ పోయాలి ఎండాకాలం అని నేను 15 వాటర్ క్యాన్ తెచ్చాడు పెట్టాను. నాతో నువ్వు పెట్టుకుంటాను. అందరు గమనించాను. నేనే ఆ సభను నడిపించిన. దీనికి ముఖ్య అతిథులు వస్తున్నాను, కడకడ తిరిగి కూడా కావాలని వచ్చినాక వచ్చి ఆ సభను ఏదో రకంగా గనవేది. కానీ ఇవన్నీ మనసులో పెట్టుకొని నన్ను ఏదో చేద్దామని ప్లాన్ చేశాను. నేను 21 తారీఖు నాడు 11 గంటలకు ఆయనకు ఒక లెటర్ పంపాను. తెలంగాణ రక్షణ సమితిలో నేను పని చేయను, 1-2 డేస్లో నేను రాజీనామా చేస్తాను పెట్టడంతో ఆయన భయమై ఏదో పోతాను. ఇళ్ళ పెట్టిన తర్వాత ఇళ్ళ మాకు కుదరదనే ఆలోచన కొద్దీ నేను రాజీనామా లెటర్ పంపినాక కొన్ని మీడియాలలో వచ్చిన తర్వాత ఇమ్మీడియట్లీ సస్పెండ్ అని లెటర్ పంపాను. కాబట్టి లెటర్ పంపని నాకు ఇబ్బంది ఉన్నది. కానీ తోడేటి శంకర్ గౌడ్ అన్నట్టు ఆయన 70,000 అని ఒక్కదాల్లా, 80,000 అని ఒక్కదాల్లా, 90,000 అని ఒక్కదాల్లా, 1,00,000 అని ఒక్కదాల్లా. నరాల సత్యనారాయణ, నీకు నేను సవాలు ఇస్తున్నా. నువ్వు ఇప్పుడు ఇంటనే పండి ఉంటున్నావు తెలుసు. ఎక్కడ ఉన్నా నీ కొత్తగూడెం రమ్మంటే నేను వస్తా, ఒక్కరిని రమ్మంటే ఒక్కరిని వస్తా, ఉద్యమకాలను పట్టుకొని రమ్మంటే వస్తా. బదనం చేసే ముందు నువ్వు నాకు ₹1,00,000 ఇచ్చినావా? ప్రూఫ్ ఉందా? నేను ఉద్యమకారుల వద్ద ఒక మెంబర్షిప్ బుక్కులు చేసి ఒక బుక్ నా దగ్గర ₹50 కలెక్షన్ అయితే నువ్వు వచ్చే రోజే కూడా 41,500 పెట్టి నాకు చెప్పిన పూర్తి క్లారిటీ ఇచ్చిన. అన్నా నువ్వు నిజంగా దేవునివే, నేను తప్పు పట్టవు, ఈ సంస్థ అంతా నువ్వు నడుపుతాను కాబట్టి ఈ మెంబర్షిప్ కూడా నువ్వే, ఎక్కడ నేను అడగానని ప్రమాణం చేసిన ఫోన్లో నేను నమ్మిన. నిర్మల్ జిల్లా బాసర సరస్వతి అమ్మవారి ఆలయంలో భారీ చోరీ జరిగింది. ఆలయంపై అంతస్తులో ఉన్న మహంకాళి అమ్మవారి వెండి కిరీటం, హుండీని దుండగులు ఎత్తుకెళ్లారు. హుండీలోని నగదును కాజేసిన అనంతరం వ్యాసగుడి వద్ద హుండీని వదిలేసి పరారైనట్లు సమాచారం. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. గోదావరి కణలోని అభివృద్ధి పేరుతో సింగరేణి క్వార్టర్లకు అనుకోని కొన్ని షెడ్లను తొలగించే ప్రయత్నాలను ఏఐటీసీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. వంకబెండు ప్రాంతంలోని కార్మికులకు RG1 యాజమాన్యం నోటీసులు జారీ చేయడంపై ఆందోళన వ్యక్తమైంది.
కార్మికులు సొంత ఖర్చులతో నిర్మించుకున్న షెడ్లను తొలగిస్తే సహించబోమని ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్ హెచ్చరించారు. యాజమాన్యం ఏకపక్ష నిర్ణయాలను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. గౌరవనీయులు శ్రీ లలిత్ కుమార్ గారు, జిఎం ఆర్జీవన్ గారు కొన్ని రోజుల క్రితం గాంధీనగర్లో ఇందిరమ్మ బొమ్మ దగ్గర నుండి ఇక్కడ చౌరస్తా వరకు ఉన్న మొదటి లైన్లో ఉన్నటువంటి కార్మికులందరికీ ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. దాంట్లో అభివృద్ధి పనులలో భాగంగా క్వార్టర్లలో మీరు కట్టుకున్నటువంటి షెడ్స్ ముందు కావచ్చు, వెనుక, పక్కన అవి ఏ ఉన్నా కానీ 15 రోజులలో మీరు తీసేయమంటానని మాకు ఒక అధికారికంగా ఒక లెటర్ను ప్రతి ఒక్క కార్మికుని కుటుంబానికి వాళ్ళు ఇచ్చినారు. అయితే అప్పటి నుంచి మాలో చాలా ఆందోళన కలుగుతుంది. మా ఇంటి దగ్గర ఉన్నటువంటి మహిళలు వాళ్ళు పాపం రాత్రింబగళ్ళు అదే ఆలోచనతోనే మనం ఎక్కడికి పోవాలి, ఈ ఇల్లు సరిపోదు, మనకు కంపెనీ కట్టించింది 3 రూములే. అయితే మా పిల్లలు పెద్దోళ్ళై లేదా మా తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు మేమందరం కలిసి ఉమ్మడి కుటుంబంగా ఉంటున్నాం ఈ ప్రాంతంలో. గత 60 సంవత్సరాల క్రితం నుండి మేము అదే క్వార్టర్లలోనే ఉంటున్నాం. అయితే ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ ఉంచాలి, ఎక్కడ ఉండాలి అనేటువంటి ఆందోళనలతో మేము చాలా బాధపడుతూ మరి మా యొక్క ఫ్రంట్ లైన్లో ఇందిరమ్మ బొమ్మ దగ్గర నుండి చౌరస్తా వరకు ఉన్నటువంటి కుటుంబాలన్నీ ఇక్కడికి వచ్చి ఉంటున్నాయి. మేమందరం కూడా మరి ఆర్జీ1లో గెలిచినటువంటి సంఘం ఏఐటీయూసీ. అయితే అన్నగారు ఇల్లన్న గారికి, శ్రీనివాస్ అన్న గారికి, అన్నకు అందరి దగ్గరికి వచ్చి మేము విజ్ఞప్తి చేసినాం, అయ్యా మరి మా కొరకు సహాయం చేయండి, మరి ఈ విధంగా ఆ యొక్క క్వార్టర్ల షెడ్లను కూలగొడితే మేము ఉండలేము, అందులో ఎక్కడికి వెళ్ళాలంటానని వాళ్ళ దగ్గరికి రిప్రజెంటేషన్ కొరకు వచ్చినాం. వారు సహాయం చేయగలరని నేను అందరి తరపున మిమ్మల్ని కోరుకుంటున్నాను. సింగరేణిలో గత 40-50 సంవత్సరాల నుంచి ఆ క్వార్టర్లలో నివసిస్తున్నారు. అయితే అభివృద్ధి భాగంలో అని చౌరస్తాలో ఉన్న క్వార్టర్లని తీయడం జరిగింది. అయినా అభివృద్ధి అంటున్నారు కదా, రోడ్డుకు అనే ఓపిక పట్టడం, సరే అభివృద్ధి అని సహకరించినాం. కానీ మళ్ళా ఎవరో మరి రాజకీయమా లేకపోతే సింగరేణి సంస్థనా ఏందనేది మాకు అర్థమైతలేదు. కానీ ఎప్పుడైతే ఈ లెటరు 15 రోజులలో వెనక ముందు పక్క షెడ్లు తీసేయమని మన ఆర్జీ1 జిఎం గారు పంపించడం జరిగింది. ఎందుకంటే షెడ్లు ఎందుకు తీయాలో మాకు అర్థమవుతలేదు. అసలు యాక్చువల్గా షెడ్లు తీయమనుట్లా అసలు విషయం ఏందనే తెలియకుండా ఆ కుటుంబాలు అయోమయంలో పడ్డారు. ఇప్పుడు భయాందోళన ఉన్నారు. ఎందుకంటే పిల్లలు ఉన్నారు, అన్నగారు చెప్పినట్టుగా తల్లిదండ్రులు కానీ అది కానీ మీరు కట్టించినవి 2 రూములు ఉంటే ఒక రూము వంటకు పోతుంది. లక్షల రూపాయలు పెట్టుకొని మనం సింగరేణి కార్మికులు వారు నిర్మించుకుంటే ఇలా షెడ్డు తీసేయమని అనడం సమంజసం కాదు. అసలు ఆ రూమ్లే సరిపో 60 సంవత్సరాల క్రితం కట్టినటువంటి క్వార్టర్లను కార్మికులు చాలాసార్లు రిపేర్ వారికి సొంత డబ్బులతో రిపేర్ చేసుకొని ఇలా ఆ క్వార్టర్ నిలబడ్డది. అసలు మన కంపెనీ కట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు దాని లైఫ్ ఎప్పుడో అయిపోయింది. ఎప్పుడో అవి డ్యామేజ్ అయిపోయినాయి. అసలు కార్మికులే ఉండడానికి వారు
రిపేర్ చేసుకుంటూ ఇంతకాలం ఆ క్వార్టర్లో నిలబెట్టిన చరిత్ర కార్మికులది. అలా షెడ్లు వేసుకున్నారు, తీయమని అంటున్నారు. అభివృద్ధిలో భాగం అని అంటే ఈ క్వార్టర్లు తీయగానే అభివృద్ధి కాదు. ఇక్కడ సింగరేణి ప్రాంతంలో ఆల్రెడీ మైన్స్ మూతపడుతున్నాయి, కార్మికులు తరిగిపోతున్నారు. అసలు ఎంత మెయిన్ పవర్ ఉండే ఒకప్పుడు RG1లో, ఇప్పుడు ఎంత ఉన్నారు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇలా మన సింగరేణికి సంబంధించినటువంటి కోటాలు కార్మికులను అయోమయంలో బలెత్తున్నటువంటి యజమాన్యాన్నన్నా మరి ఇది ప్రభుత్వం కుట్రనా అసలు అర్థమైతలేదు. ఏది ఏమైనప్పటికీ మేము RG1 GM గారికి లేకపోతే సింగరేణి యజమాన్యానికి మేము ఒకటే చెప్తున్నాం, అభివృద్ధి అనేది గెలిచినాం, సంఘం ఉంది, రేపు స్ట్రక్చర్ కమిటీలో పెడదాం, GM కమిటీ ఉంది, డైరెక్టర్ లెవెల్లో ఉంది. దానిలో చర్చ జరిగినాకనే ఏ కోటనైనా టచ్ చేయాలని చెప్పి నేను RG1 GM గారికి యజమాన్యాన్ని కోరుతున్నా. ఎందుకంటే ఖచ్చితంగా కార్మికులకు ఏ విధంగా సదుపాయం చేయాలన్నప్పుడు చేయండి, కానీ అభివృద్ధి అని కోటాలు కూడా ఒకటి అభివృద్ధి ఎట్లయితుంది? సిటీలో, హైదరాబాద్ సిటీలో లేదు ఈ రోడ్డు ఇంత వెడల్పు, మళ్ళీ మనకెందుకు? సరే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టాలని చెప్పి పెట్టినాం, ఎవరి కోటరు వారికి ఇవ్వాలని చెప్పినాం, లేకపోతే సంతింటి పథకం అని పెట్టినాం. ఇవన్నీ నిర్ణయం తీసుకోకుండా షెడ్లను తీసేయమని చెప్పి లెటర్ ఇవ్వడం అయితే ఇది శోచనీయంగా ఉంది, చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే దీన్ని ఎట్టి క్వశ్చన్లా మేము గుర్తింపు సంఘంగా ఎట్టి క్వశ్చన్లా మేము దీన్ని సమర్థించాం, వ్యతిరేకిస్తాం. ఖచ్చితంగా చర్చల ద్వారా అసలు ఏంది అనేది తేలినాకనే, విషయం తేలినాకనే ఈ కోటర్ల జోలికి రావాలి, కోటర్లో టచ్ చేయాలని చెప్పి మేము యూనియన్ తరపు నుంచి మీ యజమాన్యాన్ని డిమాండ్ చేస్తున్నాం. మంచిర్యాల జిల్లా మందమరి ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఎన్నిక సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి రాష్ట్ర కార్మిక గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నూతన కమిటీ సభ్యులను అభినందించిన మంత్రి జర్నలిస్టులు సమస్యల సంక్షేమ అంశాలపై చర్చించారు. నిరుద్యోగ జర్నలిస్టులకు ఉపాధి అవకాశాలు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయింపు, అక్రిడేషన్ కార్డుల మంజూరు వంటి సమస్యలను జర్నలిస్టులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. అన్న మీరు కొంచెం ఎందుకు తిరగాలన్న కొంచెం 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 చాలా మంచిగా చాలా మంచిగా కొంచెం సార్ అవును సార్ ఒక్కసారి స్టాండ్ గవర్నమెంట్ భూములు ఇచ్చింది. ఎందుకంటే మనకి ఇక్కడ ఉద్యోగాలు కూడా తక్కువైపోయినాయి, మైనింగ్ కూడా తక్కువైపోయింది. ఎక్కడైతే ప్రభుత్వం సింగరేణి సంస్థకి ఇచ్చింది, నేను ఆల్రెడీ CMD గారికి లెటర్ రాసినాం, మన చర్చ కూడా జరిగింది. ఎక్కడైతే గవర్నమెంట్ భూమి ఇచ్చిందో సింగరేణి, అది మళ్ళా వాపసు ఇచ్చేయాలని చెప్పి మేము ఒక ప్రపోజల్ పెట్టడం జరిగింది. ఆ ప్రపోజల్ పెడితే మనకు కొన్ని భూములు వస్తాయి. ఎందుకంటే ప్రత్యేకంగా మందమరిలో మీరు నువ్వు అన్నట్టు 170 ఉన్నదని చెప్పి మనము పట్టా ల్యాండ్ ఇవ్వలేము. పట్టా ఏ భూమి ఉన్నా కానీ దీంట్లో వస్తుంది. గవర్నమెంట్ భూమి ఉన్నప్పుడు మరి నాకు చేయొచ్చు. నేను మొన్న ప్రపోజల్ పెట్టిన అనౌన్స్ చేస్తే మళ్ళీ మీరు పేపర్లో రాస్తారు, మళ్ళీ రేపు మరి కూర్చునేమో అని అంటారు మళ్ళీ మీరే. సో నేను ఓపెన్గా చెప్తలేను, కానీ నేను లెటర్ రాసిన మాకు నిజంగానే డబుల్ బెడ్రూమ్ 50 ఎకరాలు మన సింగరేణి సంస్థ నుంచి మనకు ప్రపోజల్ ఎట్లా 5 లక్షలు ఇస్తున్నారు, ఇక్కడ కట్టలేము. నేను స్పెషల్ పర్మిషన్ తీసుకొని డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడదామని నాకు ఒక ఆలోచన ఉన్నది. నేను దానికి ప్రయత్నం చేస్తున్నాను, కానీ ఇప్పుడే అనౌన్స్ చేస్తాను. ఎందుకంటే అనౌన్స్ చేస్తే మరి ఒక క్లారిటీగా ఉండాలి మనం చెప్పినప్పుడు. సో దాని గురించి
నేను ప్రయత్నం చేస్తానని చెప్పి మీ అందరికీ భరోసా ఇస్తూ మీరు ఇప్పుడే ఉద్యోగాల గురించి మాట్లాడండి. నేను మీ అందరికీ చెప్తున్నాను, మనకు తెలుసు ఇదంతా కోల్ బేరింగ్ ఏరియా. కోల్ బేరింగ్ ఏరియా అంటే ఏ కంపెనీలు పెట్టచ్చు? మనం కోల్కి సంబంధించిన కంపెనీలు పెట్టచ్చు, అవునా? ఇక్కడ రా మెటీరియల్ కావాలనుకుంటే కోల్ బేరింగ్ ప్రాజెక్ట్స్ మనం పెట్టుకోవచ్చు. కోల్ బేరింగ్ ప్రాజెక్ట్స్ ఎవరు పెడతారు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అన్న పెట్టాలి, లేకపోతే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణలో పెట్టాలి. ఇప్పుడు నేను మొన్న మీకు తెలుసు టీఆర్ఎస్ వాళ్ళు వేలంలో పోవద్దు అని చెప్పి వాళ్ళు ధర్నా చేసినారు, ఆపినారు. కానీ నేను వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు నచ్చి చెప్పి మనకు ఇక్కడ ఆల్రెడీ ఒక మైండ్ రావడం జరిగింది. నేను మొన్న కూడా డిఎఫ్ఓ గారితో మాట్లాడినాను. కొత్త డిఎఫ్ఓ గారు పాపం ఎట్లా హెల్ప్ చేయాలి, ఎట్లా ఆలోచించాలని చెప్పి వారు చేస్తున్నారు. ఆ క్లియరెన్స్ వస్తే మనకు ఒక మంచి మైండ్ ఇక్కడ మందమరిలో మనకు రాబోతుంది. సో ఇప్పుడు వచ్చినప్పుడు మనందరికీ కూడా ఉద్యోగ అవకాశం ఉంది. అదే కాదు, అది సరిపోదు. నేను చాలాసార్లు కూడా ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏదైతే సింగరేణి ఉందో, ఫస్ట్ అన్నమాట సింగరేణి సంస్థలోనే కొత్తగూడెము, భూపాల్పల్లి, రామగుండం అన్ని ఏరియాస్ కన్నా ఫస్ట్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మన మందమరిలోనే పెట్టారు. సో మీరు కూడా ఎంకరేజ్ చేయాలి. మన పిల్లలు పోతలేరు, వాళ్ళు అక్కడ పోతే ఎన్ని ఉద్యోగాల అవకాశాలు ఉన్నాయంటే అన్ని ఉద్యోగ అవకాశాలు. ఇప్పుడు మా ఇంట్లో మన మంచిర్యాల ఏదైనా డ్రైనేజ్ ప్రాబ్లం అయింది, ఏదైనా ఎయిర్ కండిషనర్ ప్రాబ్లం అయింది, ఏం చేస్తున్నాం మనము? హైదరాబాద్ నుంచి పిలిపిస్తున్నాం. ఎందుకు పిలిపించాలి? మన పిల్లలు ఇక్కడ ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో ట్రైనింగ్ అయిపోతే ఇక్కడే ఉద్యోగం చాలా ఉన్నాయి, ఉద్యోగ అవకాశం. దీన్ని వాడుకోవడానికి ఎంకరేజ్ చేయాలి. మీరందరూ కూడా కొంచెం సహకరించండి. ఇప్పుడు నేను జర్మన్ లాంగ్వేజ్ స్టార్ట్ చేసినా. ఫస్ట్ డేనేమో 46 పీపుల్ వచ్చారు ఫస్ట్ సెషన్, సెకండ్ సెషన్లో 46 పీపుల్. మెల్లమెల్లగా ప్రాబ్లం ఏంటంటే మందమరిలో మెల్లమెల్లగా ఇంట్రెస్ట్ పోతుంది వాళ్ళు. పోనీయకండి, ఎందుకంటే ఇది ఒక మంచి ఎక్స్పెరిమెంట్ మనం ఇక్కడ మందమరిలో చేస్తాం. ఎక్కడ కూడా ఇవ్వలేదు. నేను 1000 రూపీస్ స్కాలర్షిప్ ఇస్తున్నాను వాళ్ళకు. ఎవరైతే 80% అటెండెన్స్ ఉందో వాళ్ళకు 1000 రూపీస్ ఇస్తాను. ఇవాళ పోయి అనౌన్స్ చేసిన ఎవరైతే పాస్ అవుతారో మీ అందరికీ ఒక గిఫ్ట్ ఇస్తాను. ఎందుకంటే ఈ సక్సెస్ఫుల్ చేసేది అవసరం. దీన్ని చూసి ఇంకొక 1000 మంది వస్తారు. ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటే ఎందుకంటే నేను ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఇన్ఛార్జ్, అవుట్కమ్ నాకు కింద వస్తుంది. నిన్న కూడా రివ్యూ మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఉద్యోగాల కరువు లేదా? ఉద్యోగాలు ఎన్ని ఉద్యోగాలు అంటే అన్ని ఉద్యోగాలు. ఇంజనీర్స్ కి, డిప్లొమా హోల్డర్స్ కి, మన ప్లంబర్స్ కి, ఐటీఐ ఎలక్ట్రీషియన్స్, ఐటీఐ ఇది హోమ్ కేర్ గివర్స్, నర్సెస్, ఒక పెద్ద ఆటమ్ బాంబ్ లెక్కునే ఉద్యోగాలు బయట. మనము వారికి సూట్ అయ్యేటట్టు మనం నేర్చుకుంటే చాలా బాగుంటుంది. సో మీ అందరినీ కూడా, ఎందుకంటే మీరు అందరితో చర్చించుకుంటారు, అందరితో మాట్లాడుతుంటారు, దీని గురించి మాట్లాడి ఎంకరేజ్ చేయండి. నాకు ఇవ్వండి, ఖర్చులు మేము పెట్టుకుంటున్నాం, ట్రైనింగ్ చేసే ఖర్చులు అన్నీ కూడా మేము పెట్టుకుంటున్నాం. వాళ్ళకి ఎందుకంటే నా నియోజకవర్గం నేను తీసుకుంటా, ఎంత గవర్నమెంట్ తీసుకుంటా అంత తీసుకుంటా, తగ్గిందంతా నేను తీసుకుంటా. కానీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం, పంపిస్తాం కూడా. నిన్ననే 5000 ఉద్యోగాలు ఇంజనీర్స్, డిప్లొమా హోల్డర్స్, ఎవరైనా మంచి వాళ్ళు ఉంటే మీరు లిస్ట్ చేయండి. మన పిల్లలు వీళ్ళందరికీ కూడా వాళ్ళే వచ్చి ట్రైనింగ్ ఇచ్చి, వాళ్ళే లాంగ్వేజ్ నేర్పించి, వాళ్ళే ఉద్యోగం ఇచ్చి, వాళ్ళే తీసుకుపోతారు. నేను ఫినిష్ మీకు ఈ మంచి అవకాశం. సో మనం ఎంకరేజ్ చేయాలి మన పిల్లలు. ఎందుకంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, నేను 500 మందిని తీసుకున్నాను సార్. కానీ ఎవరు ఉండరు, దూరం ఉంది సార్, నా ఇంటి పక్కన కావాలి ఉద్యోగం అంటే. కానీ ఈ రోజులలో ఎక్కడ వస్తుంది చెప్పండి మీరు? ఎక్కడ ఉద్యోగం ఉంటే అక్కడ పోవాలి. ఇప్పుడు నేను బిజినెస్ మ్యాన్, నేను ఇతర రాష్ట్రాల్లో ఎందుకు పెట్టినాను ఫ్యాక్టరీలు? అక్కడ బిజినెస్ ఉన్నదని పోయింది, ఇక్కడ లేదు. ఒక దగ్గర ఒక ఫ్యాక్టరీ ఉంటే ఫుల్ అయిపోతుంది, దాని తర్వాత ఇంకో ఫ్యాక్టరీ పెట్టలేము కదా. పెడితే ఏమవుతుంది? సర్ప్లస్ అవుతుంది. సర్ప్లస్ అయినప్పుడు ఒరిజినల్ ఫ్యాక్టరీ కూడా పోతుంది, అవునా కదా? బ్రహ్మంగారిపటం మండలం కొత్త బాసవాపురం గ్రామంలోని శ్రీ అభయ రామస్వామి ఆలయానికి నిధులు మంజూరు కావడంతో గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డిని కలిసి పూలమాలలు, శాలువాతో ఘనంగా సన్మానించారు. ఆలయ అభివృద్ధికి ప్రత్యేక చొరవ తీసుకుని నిధులు మంజూరు చేయడంలో కృషి చేసిన ఎంపీకి గ్రామస్తులు, భక్తులు కృతజ్ఞతలు తెలిపారు.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.